కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. మనం తెలియక చేసే తప్పులు కొన్ని ఉంటాయి, తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పుని ఎంకరేజ్ చేయడు, పాపాన్ని ఎంకరేజ్ చేయడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో మరొకసారి యెహోవా దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని అందరినీ కూడా, యూదా వారిని అందరినీ కూడా లెక్కించమని అతనికి ఆజ్ఞను ఇచ్చాను. దీనికి చాలామంది అభ్యంతరం తెలియజేస్తూ, దేవుడే దావీదును ప్రేరేపించాడు కదా, మరి దావీదు జనాభా లెక్కలు వేసిన తర్వాత దేవుడు ఎందుకు వారిని శిక్షించాడు? 70,000 మందిని చంపేశాడు కదండి. మరి దేవుడే లెక్కించమని చెప్పాడు కదా అంటే, దేవుడు లెక్కించమని చెప్పలా. మీరు సరిగా చూడాలి. ఇక్కడ దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, ప్రేరేపణ ఇది ఒక రెచ్చగొట్టేటువంటి స్వభావము. యోబుని పరీక్షించి ఆయనకి శోధనను పంపించి, ఆయనకు శ్రమలు పంపించి చూడు, అప్పుడు దేవుని ఎడల అతనికున్న భక్తి ఏంటో అప్పుడు తెలుస్తుంది. శ్రమలు లేవు కాబట్టి యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, భక్తి మార్గంలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అతనికి శ్రమలు ఇస్తావో నిన్ను విడిచిపెడతాడు అని సాతాను దేవుడితో ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు దేవుడు అనుమతిస్తాడు. ఏమండి? అనుమతిస్తాడు. కాబట్టి ఈ ప్రేరేపణ ఏంటంటే, దావీదును శ్రమల పాలు చేయడానికి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనేటువంటి విషయమై దేవునికి ఎదుట విధేయత చూపించే దావీదును, మంచి భక్తి కలిగినటువంటి దావీదును హింసించాలని, శ్రమల పాలు చేయాలని సాతాను అనుకున్నాడు. అనుకున్నదే తర్వాయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. దావీదు మీద ఒక బాణం ప్రయోగించాడు. దినవృత్తాంతముల 1వ గ్రంథము 21:1లో సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, ప్రేరేపణ రెచ్చగొట్టాడు. సో ఈ 2 వచనాలు ఒక్కటే. నిర్గమకాండము 30వ అధ్యాయంలో ఏముందో మీకు తెలియాలి. 11, 12 వచనాలలో యెహోవా దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలందరూ ఎంతమంది ఉన్నారో లెక్కించు. వారు లెక్కింపబడి వేళ్లకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము అంటే విమోచన క్రయధనముగా, ఒక ర్యాన్సమ్గా వారి ప్రాణాలు పోకుండా ఉండడానికి వాళ్ళు ఇచ్చుకోవాలి. అలాగ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ఆ రోజు మోషే గారికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట. అయితే విమోచన క్రయధనముగా వారు ఇంత ఇచ్చుకోవాలి అని చెప్పాడు. అంటే తెగులు రాకుండా ఉండడానికి, ఒక సమస్యకి పరిష్కారాన్ని ముందుగానే ఇచ్చేసాడు దేవుడు. ఏమండి? మరి లెక్కించాలనే ఆలోచన, జనాభా ఎంతమంది ఉన్నారు, ఇశ్రాయేలీ వారిలో ఎంతమంది ఉన్నారు, యూదా వారిలో ఎంతమంది ఉన్నారు, లెక్కించాలనే ఆలోచన దావీదుకు వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలి దావీదు? దేవా, ఇది నేను చేదునా వద్దా అని ఆయన యుద్ధ విచారణ చేయాలి కదా. యుద్ధానికి పోయే ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో నువ్వు దేవుని యుద్ధ విచారణ చేసే అలవాటున్న దావీదు ఎంత పెద్ద పనికి తెరతీస్తున్నప్పుడు మరి అడగలా? తాను చూపించిన విధేయత ఏమైపోయింది? సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు కొంచెం ఓపికగా వినాలి మీరు. ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇక్కడ. దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు, యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా 3 విషయాలను నీ ఎదుట పెడతా ఉన్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని నెడలా నేను అది నీ మీదకి రప్పిస్తాను దావీదు. కావున గాదు అనేటువంటి దీర్ఘదర్శి దావీదు దగ్గరికి వచ్చి ఇట్లని సంగతి తెలియచేసాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరంలో క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? మొదటిది. రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుంటావా? మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుంటావా? బాగా ఆలోచించి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన యుత్తము అనగా జవాబు నిశ్చయించి నాకు తెలియచేయని
దీర్ఘదర్శి అయినటువంటి గాదు దావీదుతో అన్నాడు. అందుకు దావీదు అంటున్నాడు కదా, నాకేమీ తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, గొప్ప చిక్కులలో ఉన్నాను, ఇబ్బందులో పడిపోయాను, యెహోవా దేవుని యొక్క వాత్సల్యత నాకు అవసరము. కాబట్టి యెహోవా దేవుడు బహు వాత్సల్యత గలవాడు, ప్రేమ కలిగిన వాడు, దయామయుడు, కరుణామయుడు. కాబట్టి మనిషిని చేతుల్లో పడకుండా దేవుని చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అన్నాడు. మనుషులకు నేను దాసోహం అయిపోను, ఏం చేసినా పర్వాలేదు, దేవునికే నిర్ణయాన్ని నేను ఇచ్చేస్తున్నానని చెప్పని దేవునికి ఆ నిర్ణయాన్ని వదిలేశాడు. ఇన్ని తప్పులు చేయడం ఎందుకు, ఈ పాపానికి తెరదీయడం ఎందుకు, చివరికి ఈ ఆప్షన్స్ అనేది తెచ్చుకోవడం ఎందుకు, ఇన్ని ఇబ్బందుల్లో పడిపోవడం ఎందుకు? మహారాజువైన నీవు ఎంత జ్ఞానమై ఉండాలి, ఎంత తెలివి ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, నీకు ఒక మంచి ఆలోచన చొప్పున నడవాలి కదా. ఇంతమంది లీగల్ అడ్వైజర్స్ నీ వెనుకున్నారు కదా, కనీసం ఒక సలహాదారునైనా వాడు అడిగి ఉండాల్సింది కదా. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, సొంత పెత్తనం మంచిది కాదు అని అర్థం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చనిపోయారు. దావీదు జనాభాను లెక్కించే విషయంలో దేవుని అనుమతి ఉన్నది. అయితే ప్రతి విషయంలో విచారణ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి దావీదు ఈ ఒక్క విషయంలో మాత్రము సాతాను చేత ప్రేరేపించబడిన వాడై, రెచ్చగొట్టిన వాడై ప్రవర్తించాడు. అంటే ఏంటంటే దేవునిని అడగల, దేవా ఈ జనాభా లెక్కల విషయమై నేను ముందుకు పోవుదునా వద్దా అని అడగల. సాతాను చేత ప్రేరేపింపబడిన వాడై, రెచ్చగొట్టబడిన వాడై పాపము చేశాడు దావీదు. అంటే ఇక్కడ దావీదు దేవుని ఎడల విధేయత పూర్తిగా చూపించలేదనే అర్థం. దావీదు చూపినటువంటి ఈ అవిధేయతకు 70,000 మంది ఇశ్రాయేలీలు బలైపోయారండి. ఒక్క చిన్న తప్పు, ఒక చిన్న పాపము, ఒక చిన్న అవిధేయత 70,000 మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమైందంటే ఎంత భయంకరమైనదో దేవుని యొక్క ఉగ్రత మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క తెగులు, దేవుని యొక్క శాపము మన మీదకి రాకూడదు, ఉండకూడదు. దేవుడిచ్చేటువంటి కృప, సమాధానము, శాంతి మాత్రమే మనకు రావాలి. ఆయన ఆశీర్వాదమే మనకు ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి ఆ శాపము, ఆయన చూపించేటువంటి ఉగ్రత మన వైపు దరిదాపుల్లో కూడా రాకుండా మనం చూసుకోవాలంటే పరిశుద్ధతలో బ్రతకాలి, పూర్తి భక్తిలో మనం బ్రతకాలి, మనము ఆయనకు సమర్పించుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేము నీకు వ్యతిరేకముగా ప్రవర్తించినప్పుడు మా మీదకి శిక్ష వస్తుందని, శాపం వస్తుందని, మేము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదమును, సమాధానం మేము పొందుకోలేని పరిస్థితికి మేము వెళ్ళిపోతామని, ఈ విషయమై మేము గ్రహింపు కలిగిన వారమై, బ్రతికే వారమై ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి మా బ్రతుకు కాలమంతా కూడా నీ వాక్యపు వెలుగులో మేము బ్రతికే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.